హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వైఫల్యాలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి, కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. విజయం మీ సొంతం అవుతుంది. విజయం విఫలమైతే అనుభవం గుణపాఠం అవుతుంది. మళ్ళీ ప్రయత్నానికి దారి చూపి విజేతను చేస్తుంది. ముందుగా విజయం సాధించలేమన్న భావన నుంచి బయటికి రావాలి. సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. జీవితంలో లక్ష్యాలు లేని మనిషికి మనుగడ ఉనికి ఉండదు. అవి ఏర్పరచుకున్న మనిషి సూటిగా తాను ఎక్కడకు చేరాలనుకుంటున్నాడో అక్కడకు చేరుకుంటాడు. ఒక లక్ష్యం, స్పష్టమైన ప్రణాళిక లేకుండా జీవితాన్ని సాదాసీదాగా గడిపేసే వ్యక్తి పరిమాణ క్రమంలో ఎదుగు ఒదుగు ఉండదు. కేవలం 7 రోజుల్లోనే సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రణాళిక రూపొందించుకోండి. మీరు ముందుగా ఒక ప్రణాళిక రూపొందించుకోండి. అయితే ఇందుకు తొందర ఏమీ పడనక్కర్లేదు. బాగా ఆలోచించి ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి మీరు ప్రణాళికను రూపొందించుకోవడానికి ఒక రోజు కూడా పట్టొచ్చు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని కృషి చుక్కాని లేని నావా లాంటిది. లక్ష్య సాధన చేసే కృషిని క్రమబద్ధం చేసి సక్రమంగా ముందుకు నడిపించేది ప్రణాళిక. అందువల్ల మొదట దీన్ని పూర్తి చేసుకుంటే మీరు విజయ సాధనలో ఒక మెట్లు ఎక్కినట్టే. సమస్యలు అధిగమనపై ఆలోచించండి. జీవితంలో ఒక్కో దశలో ఒక్కో లక్ష్యం మనం ఏర్పరచుకుంటూనే ఉంటాం. చదువుకునే రోజుల్లో మంచి మార్కుల కోసం, కాస్త స్థిరపడ్డాక ఆర్థికంగా ఎదగడం కోసం, ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కోసం మనం లక్ష్యాలు ఏర్పరచుకుంటూనే ఉంటాము. కానీ వాటి సాధనలో మాత్రం అప్పుడప్పుడు వెనుకడుగు వేస్తుంటాము. అలా ఎప్పటికీ చేయకండి. మీ లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలపై ఒక్కసారి మీరు ఆలోచించండి. వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ వేసుకోండి. అలాగే అన్ని అడ్డంకులకు ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని మీలో నింపుకోండి. అందుకు అనుగుణంగా మీ పయనం ప్రారంభించండి. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ లక్ష్య సాధనలో వెనుకడుగు వేయకండి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి. మీరు తయారు చేసుకున్న ప్రణాళికను మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి. మీ ప్లాన్ను రోజు ప్రకారం లేదా వారం వారీగా విభజించుకోవాలి. ఇలా ఆ ప్రకారం ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు చేస్తూ మీరు విజయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించండి. మీరు మీ ప్లాన్ను అమలు చేసే విషయంలో ఎక్కడా కూడా తడబడకండి. నిరుత్సాహానికి అస్సలు గురికాకండి. మీ రొటీన్ విధానాన్ని మార్చుకోండి. మీ దైనందిక జీవితంలో రొటీన్ విధానాన్ని మార్చుకోండి. మీ ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్తూ ఉండాలి. అలాగే సమయ పాలన కూడా పాటించాలి. సమయ పాలన అనేది విజయానికి అతి ప్రధానమైన సోపానం. సమయాన్ని మనం కేర్ చేయకపోతే అది రెండింతలు మనల్ని కేర్లెస్గా చూస్తుంది. సమయాన్ని సాధ్యమైనంత వరకు మన గుప్పెట్లో ఉంచుకొనుటకు ప్రయత్నించాలి తప్ప దానికి మనం బానిస కారాదు. దీంతో మీరు ప్రణాళికను ఈజీగా అమలు చేయడానికి వీలవుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన కూడా మీలో ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే మీలో పాజిటివ్ వైబ్స్ పెరిగి మీరు రోజంతా హ్యాపీగా ఉండొచ్చు. మీపై నమ్మకం ఉంచండి. నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం. తనలోని అంతర్గత శక్తులను వెలికి తీయాలన్నా, తన కలలను, ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవాలన్నా మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయత్నానికి బలమే నమ్మకం. విజయం సాధించేందుకు మీరు ఎక్కువగా కృషి చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం అనే నమ్మకం మీలో కలుగుతుంది. సుసాధ్యం అంటూ ఏదీ లేదని విశ్వాసం మీలో ఏర్పడుతుంది. లక్ష్య సాధనలో మీరు ఎప్పుడు కూడా నమ్మకం కోల్పోకండి. నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని మీలో మీరు అనుకోండి. దీనివల్ల మీరు సానుకూల ఫలితం పొందగలుగుతారు. చివరకు విజయం మీ సొంతమవుతుంది. కాస్త రిలాక్స్ అవ్వండి. ఇలా మీరు వారం రోజుల పాటు మీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. మీ ప్లాన్లోని ప్రతి విషయాన్ని పక్కాగా పాటించండి. దీంతో మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీలో చైతన్యం కూడా పెరుగుతుంది. వారం రోజుల తర్వాత మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. వారం రోజుల పాటు మీరు నిత్యం పడ్డ కష్టం మీలో ఏదైనా సాధించగలమనే ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఈ వారంలో మీరు ఎన్నో కొత్త అనుభవాలు చూసి ఉంటారు.
అవి మీ జీవితానికి లక్ష్య సాధనకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక లక్ష్యం నిర్దేశించుకోండి, దానికోసం వారం రోజుల పాటు కృషి చేయండి, విజయాన్ని అందుకోండి, ఆనందించండి. ఇక చివరిగా చెప్పేదేమిటంటే, కసితో కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది. విజేతలు చేపట్టిన పనిని ఎప్పటికీ వదిలివేసేవారు ఎప్పటికీ విజేతలు కాలేరు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.